పోలవరంలో భోజన విరామం అనంతరం ప్రాజెక్టు పురోగతి పనులపై చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా కోర్టుకు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులో వెకేటే వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్టు ఇప్పుడే కాదు, ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే 1940లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకు వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 టీఎంసీ నుంచి 700 టీఎంసీ ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కడాను మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 టీఎంసీ వాటర్ పెట్టుకుంటే 320 టీఎంసీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గాని ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కానీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమకు కూడా కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా చేసే అవకాశం వస్తుంది. ఇది 15 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, హైయెస్ట్ ఇది స్పిల్వే మీద. 3 గార్జెస్ ఉంది చైనాలో, దానికంటే ఎక్కువ. అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అక్కడ కూడా ఇదే రివర్ మార్చారు, అతిపెద్ద ప్రాజెక్టు కట్టారు, మనం మాట్లాడుకుంటాం. దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిల్ వే మీద డిశ్చార్జ్ అవుతుంది. గేట్స్ కూడా చూస్తే 48 నెంబర్, 16 into 21 మీటర్స్ సైజ్, 320 మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా. ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం, రివర్ ని డైవర్ట్ చేసి స్పిల్ వేని తీసుకొచ్చి స్పిల్ ఛానల్లో మనం వదిలిపెడుతున్నాం. ఇంకొక పక్కన 99% వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది.